కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కాంటినెంటల్ హాస్పిటల్స్ మరియు శ్రేష్టమైన ప్రేమ శ్రేష్ఠ ఆరు. మాతృదేవోభవ. జీవితమంతయుల ముఖ్యమే జీవముడిగ చిత్తశుద్ధి చిత్కళమమ్మా జీవము పోయగరమ్మా జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా జీవుడే దేవుడుగా క్రొత్త జీవితమిమ్మా. కనురెప్పపాటు మొదలు కమలాసనుని ఆయుర్దాయం వరకు విస్తృతమైన కాలస్వరూపాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1474 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. కామంబున్ బెడబాచు పండితుడు సంకల్పంబు వర్జించి నిద్రామోదంబురడంచు సత్వగుణ చింతన్ లోభమున్ ప్రాజ్ఞసేవా ముద్రం దొలగించు క్రోధము శమవ్యాప్తిన్ మగుర్చున్ మతిశ్రీమాన్య మతిశ్రీమాన్య భయమప్రమాదమున వర్జించున్ దృఢస్వాంతుడై. ఇందులో ఆ పైవన్నీ చెప్పుకున్న భయం అప్రమాదమని వర్జించు. అప్రమత్తంగా ఉంటే భయం పోతుందా? పోతుంది. భౌతికంగా మనకు తెలుసు. ఇప్పుడు ఏదో డబ్బు పోతుంది అని భయపడ్డామండి ప్రయాణంలో. ఆ పెట్టుకునే పర్సు కాస్త 2 ఇరుకుల్లో పెట్టండి. 7 ఇరుకుల్లో కాదు, 2 ఇరుకులు చాలు. మళ్ళీ అన్ని ఇరుకులు అయితే అసలు సరుకు కనపడదు. ఓ 2 ఇరుకుల్లో పెట్టండి, కాస్త ఓ 3 వేయండి, ఓ పిన్నీస్ పెట్టండి. మరి ఇంకా వెనక జేబులో పెట్టేసి క్రెడిట్ కార్డులు కూడా అందులోనే పెట్టేసి సమస్తము అందులో పెట్టేసేసి పోయిందంటే పోదు. ఈ కూర్చోగానే పైకి లేస్తుంది. అది వెనకాల నుంచి వెనక జేబులో పెడితే ప్రమాదం ఏమిటంటే ఇలా మనం కూర్చోగానే ఇవాళ ఉన్న జీన్స్ ప్యాంట్లు ఇవాళ పరిస్థితికి ఇలా కూర్చోగానే పైకి లేస్తుంది. ఈ ముందు పెట్టుకోవాలి అసలు ఎప్పుడు డబ్బులు ముందు జేబులు ఉంటాయి పెట్టుకోరు. ఎందుకంటే అది అలా పట్టేసినట్టుంది. అది అలా ఉండకూడదు. అందుకే జీన్స్ ప్యాంటు ఎందుకు వేస్తున్నారో తెలియదు కానీ ధరిస్తే గాలి ఆడదు, పడుకుంటే సుఖంగా ఉండదు, గాలి ఆడదు, చర్మం వాచిపోతుంది. చాలామంది తెలుసున్న వాళ్ళు చెప్తున్నారు లోపల రోగాలు వస్తున్నాయి. ఇది ఆడాళ్ళకు కూడా పట్టించారు. ఇది స్త్రీ శరీరం చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అసలు జీన్స్ ప్యాంటుకి తగింది కాదు అది. కానీ మరి ఏమైపోయింది, మనకి ఆరోగ్యాల కంటే అసలైనటువంటి ఆనందాల కంటే కృత్రిమమైన ఆనందాలు ఎక్కువైనాయి. ఎవరేమనుకుంటారో, అందరూ అలా ఉన్నారు, అందరూ జుట్టు కత్తిరించుకున్నారు, నేను జడ వేసుకుంటే ఏమనుకుంటారో. ఒక్క అమ్మాయి అందమైన అమ్మాయి జడ వేసుకోవడం మొదలు పెడితే అందరూ ఇక ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని చూసి ఎప్పుడు అది ఫ్యాషన్ అవుతుంది. 6 నెలలకు అందరూ జడే, మగ పిల్లలకి బోడు పని. అది ఇవన్నీ అందాలు ఈ అభిరుచులన్నీ అలా మారినవే. ఆ ముందడుగు ఎవరు వేస్తారో వారు నాయకురాలు. వేద్దాం, ఈ వింటున్న వాళ్ళు ఎవరన్నా వేయండి. భారతీయ సంస్కృతికి మీరే నాయకురాలు అవుతారు. మళ్ళీ శుభ్రంగా పరిగిణి ఓణి 2 జళ్ళ సీత తల భారం అమ్మ. 2 జళ్ళ వేయడంలో ప్రయోజనం ఏమిటంటే ఇది ఇలా విడదీసి ఇటొక భారం ఇటొక భారం ఇలా వదిలేసాం హాయిగా. చదువుకునే రోజుల్లో అలాగే ఉండాలి. అది మొత్తం ఇలా ముట్టి ఓ రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలా మాటికి మీద పడుతూ ఇలా అనుకుంటూ ఏమానందం. ఈ వస్త్రధారణ అలాగే ఉంది, వేషధారణ అలాగే ఉంది, కట్టుబొట్టు అలాగే ఉంది. ఏదో నలుగురు ఉంటున్నారని ఉండేవి కానీ ఆనందం లేదే. అంచేత అప్రమత్తత ఎప్పుడు పరసు ఇతరత్ర దాచుకుందుకుంటూ జేబులు ఉండాలి. ఆ జేబులు ఉపయోగపడేలా ఉండి ఊరికే జేబులు ఎందుకు? దాని భయాన్ని గురించి 4 జాగ్రత్తలు తీసుకుంటే బాగుంది. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ద్వితీయాద్వై భయం, రెండోది ఉందనుకోవడం వల్లే భయం. అప్రమత్తత అంటే అర్థమేమిటి ఈ విషయంలో? నేను ఆత్మస్వరూపుణ్ణి తప్ప శరీర స్వరూపుణ్ణి కాదు. అంటే శరీరం ఎక్కడ ఉన్నా దానికి ఏమి జరిగినా దాని గురించిన బాధ లేదు. అప్పుడు ఆ భయం అప్రమత్తత వల్ల భయం పోతే కొంచెం అర్థం కావడం, ఆచరణ కష్టం, ప్రయత్నం చేద్దాం. మన శరీరం మనకు అపకారం చేయదు కాబట్టి మన వేలు మన కన్ను పడవదని, మన నాలుకను మన పళ్ళు కరుచుకోవని మనం అనుకుని పడుకుంటున్నాం కదా. విశ్వమంతా ఒకటే శరీరం, అదే విష్ణువు శరీరం అనుకోగలిగితే ధైర్యంగా ఉంటాం. ఎవరి వల్ల మనకు అపకారం జరగదు, మన వల్ల ఇంకోరికి జరగదు. జరిగినా అది అపకారం కాదు, అనంతుని చర్యలలో భాగమే. ఇదే విశ్వాత్మ భావన. అంచేత భయాన్ని అప్రమత్తత వల్ల పోగొట్టుకోవచ్చు. ఇక్కడే ఒక్క మాట, కామం, క్రోధం, లోభం
ఈ భయం ఇవన్నీ కలిపి ఒక్కచోట కంగారు ఏదో కొంచెం కాస్త కుక్కినట్టుగా చెప్పడం ఉద్దేశం ఏమిటంటే తర్వాత చెబుతున్నాడు. పరమపదాన్ని పొందాలంటే ఇంద్రియాలు అన్నిటినీ నిగ్రహించుకోవలసిందేనయ్యా, దేన్ని వదిలిపెట్టినా సంధి ఇచ్చినట్టే అన్నాడు. ఓ బిగింపు ఉంటే గట్టిగానే బిగించాలి. మళ్ళీ కొంచెం పక్కనే ఓ తలుపు ఒకటి తీసామంటే అందులోంచి వచ్చేస్తుంది కుక్క. అందుకని నాకు కన్ను ముక్కు చెవి బాగానే ఉన్నాయండి, ఇంకా ఈ స్పర్శకి సంబంధించిన అది పోలే, అది కూడా పోగొట్టుకోవాలి. అది మళ్ళీ అన్నిటి తీసుకొస్తుంది. అంచేత ఒక్క ఏదో వెనకటికి నాకు ఇంకేమీ లేదండి, ఒక్క ఈ పుచ్చుకోవడమే అలవాటు అన్నాడు. అది చాలు విచక్షణ జ్ఞానం కోల్పోవడానికి. అది హింసా దృక్పథం నేర్పుది. ముందు ముందు రాకూడని మాటలు నోటముడు వస్తాయి, కాస్త 2 గ్లాసులు ఎక్కువైతే వచ్చేస్తాయి. ఇంకా తర్వాత ఇంకా కూతురు కూడా భార్యలాగా కనపడుతుంది. ఇంకా పెరిగితే అంతే. ఇక ఆహారానికి సమస్య లేదు. ఏదైతే ఏమండే ఎవరికి కావాలన్నా కానివ్వండి అంటే ఏమైంది, ఒకటేదో పొరపాటు ఒక వ్యసనం ఉండవాలి, మిగిలినవన్నీ వచ్చాయా లేదా. ఏకక్రియ ద్వ్యర్థికరి అని చెబితే ఇక్కడ ఏకక్రియ మొత్తం పేకక్రియ ద్వ్యర్థికరి బహువర్ధికరి. ఒకటేదైనా ఒక పని వల్ల రెండో పని జరిగితే ఆనందమే, కానీ ఒక వ్యసనం వల్ల 4 వ్యసనాలు పట్టుకుంటాయి. ఎందుకంటే దీంట్లో అది నంచుకోవడంలా ఉంటాయి కొన్ని. అందుకని అన్నిటినీ నిగ్రహించవలసిందే, ఆ ప్రయత్నంలోనే ఉండవలసిందే. ఉండాలి అంటే మహాయోగి లక్షణం ఎలా ఉండాలి అది ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నా. 75 ఏళ్ళు దాటాక ఆలోచించాల్సిన వ్యవహారం ఇది. అలా దాటిన వాళ్ళు కూడా చూస్తున్నారు, అవసరమే కాబట్టి చెబుతున్నారు.